వర్షాకాలంలో ధవళేశ్వరం బ్యారేజ్ చూడడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం మాట. మేము ఆ టైంలోనే వాడపల్లి వెళ్ళడం వల్ల మాకు ధవళేశ్వరం బ్యారేజ్ అన్నది చూస్తున్నాం మాట. ఏ వీక్ ఎంత వాటర్ ఉందన్న చూస్తే మేము వచ్చినప్పటికైతే ఈ వీక్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. లాస్ట్ వీక్‌లో వర్షం పడిందని చెప్పాను కదా! ఆ వర్షం నీళ్ళు అనుకుంటా చాలా అంటే చాలా వాటర్ అనేది వస్తుంది. ఇంకా మేము చూడగానే షాక్ అయ్యామాట. ఇంకా ఆగి మరి ఇంక వీడియో అయితే తీసాను. ఆ సౌండ్ చూడండి. నేనైతే సౌండ్ ఒకసారి స్క్రిప్ట్ చేయడం లేదు. చూసారు కదా సౌండ్ ఎలాగొస్తుందో, ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నట్టే వస్తుంది. మేమైతే రియల్‌గా చూడడం వల్ల మాకైతే చాలా భయమన్నది వేసింది. ఇంకా మాతో పాటు సేమ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆగి మరి వీడియోస్ తీసుకుంటున్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం మాట. ఇంకెప్పుడు చూడలేదు. ప్రతిసారి మేము ధవళేశ్వరం వెళ్ళినప్పుడైతే గోదావరిని చూస్తాం కానీ ఇంకెప్పుడు ఇలాగైతే చూడలేదు. మా అమ్మ మాకు చెప్తుంది మాట, ఇలాంటి టైంలోనే పులస అన్నది వస్తుందని చెప్పి. నేనైతే అసలు ఫిషే తినను. నాకు ఇంక పట్టించుకోలేదు మాట. అవునా అని చెప్పేసి అన్నాను. అక్కడ నురుగు ఉంది కదా, నురుగ తింటుందంట. ఓన్లీ పులస మాత్రం అది చెప్తుంది. ఇంకా మేము అలాగే న్యాచురల్ అయితే ఎంజాయ్ చేశాను. పక్కన భయం వేస్తున్నా సరే ఇంకో పక్కన అయితే చేశాను. పక్కన మా నాన్న అయితే పిలుస్తున్న టైం అవుతుంది వెళ్ళాలని చెప్పేసి ఇంక మేమైతే వాడపల్లి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఏంటో రోజు రోజుకి ఇంక వాడపల్లిలో క్రౌడ్ ఎక్కువ అవుతుంది కానీ అసలు తగ్గడం లేదు. చూసారా ఎంత క్రౌడ్ ఉందో? అసలు టెంపుల్ అక్కడ ఎక్కడో ఉంది, ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే ఉంది. వెహికల్స్ వస్తూనే ఉంటున్నాయి, ఇంకా వెళ్తూనే ఉంటున్నాయి అన్నమాట. మేము ఈవినింగ్ బయలుదేరాము. అంటే మేము ఆఫ్టర్నూన్ 2:30కి అలా బయలుదేరితే ఇక్కడికి వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంక రాజమండ్రి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అప్పటికి చూడండి ఎంత ఎండ ఉందో. చాలామంది కూడా ఎంతమంది ఎక్కడి నుండో వస్తున్నారు భక్తులు అయితే. ఓ పక్కన నుండి అలా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించి చూడండి, పొలం మధ్యలో నుండి కూడా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే నడుచుకొని వస్తున్నారు ఎక్కడెక్కడ నుండో. నాకు కూడా ఎప్పుడైనా అలా నడిచి వెళ్ళాలన్నది నా డ్రీమ్ మాట. అది నెరవేరుతుందో లేదో ఇంకా దేవుడి చేతిలో ఉంది, మనం అనుకుంటే అయిపోదు కదా. పార్కింగ్ కోసం అయితే ఇంకా టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు అనమాట నాన్న. ఇంక మేము బండి అయితే పార్క్ చేసేసాము. పార్క్ చేసి ఇంక డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ ప్లేస్లో చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఈ వెహికల్స్ని చూసి బాబా ఎంతమంది భక్తులు ఉంటారని చెప్పేసి అయితే నేను అనుకుని వెళ్ళాను. ఎంత ఎండగా ఉందంటే ఆ పక్కన అయితే అక్కడ అన్నదానం పెడుతున్నారన్నమాట. ఇంకా అక్కడ భోజనం చేద్దాం అనుకున్నాం కానీ దర్శనం చేసుకున్నాక చేద్దాంలే అని చెప్పేసి అప్పటికి క్రౌడ్ ఉన్నారన్నమాట. ఇంకా ఎందుకంటే మేము మధ్యాహ్నం భోజనం తినకుండా బయలుదేరిపోయాము. అందువలన ఇంకా దర్శనం చేసుకున్నాక ఇంకా తిందాంలే అని చెప్పేసి అయితే ఇంక నాన్న ఇక్కడ తులసిమాల కొబ్బరికాయ తీసుకొని అయితే మేము ఇంకా దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఆ పక్కన మైక్లో చెప్తూనే ఉన్నారు భోజనం చేసి రండి అని చెప్పి. అయినా సరే మేము అవన్నీ పట్టించుకోకుండా అయితే వెళ్ళిపోయాం. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. పైన అయితే ఫ్రీ దర్శనం అన్నమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకా మాకు 50 డేకి దర్శనం ఎలా జరిగిందంటే ఇంకా మీరే చూడండి. మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఇంకా వీక్లీ లైన్స్ పెంచుతున్నారు కానీ అసలు తగ్గించడం లేదు. మళ్ళీ లైన్లో 1 పర్సన్ వెళ్ళడానికే ప్లేస్ ఉంటుంది. అలాగే మేము తిరిగి లైన్స్ తిరిగినప్పటికే చాలా నీరసం వస్తుంది. క్రౌడ్ ఉన్నప్పుడు వేరు, క్రౌడ్ లేనప్పుడు కూడా అన్ని లైన్స్ తిరగాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ దేవుడి కోసం ఎంత ఇబ్బంది అయినా పడాలి అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వెళ్ళాక అక్కడ 50 రూపీస్ దర్శనం కూడా ఒక లైను, మళ్ళీ ఇక్కడ ఒక లైను. ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారు. గాలి కూడా వేయడం లేదు. చెమటలు చూడండి అలా పట్టేస్తుంది. ఫ్యాన్స్ ఉన్నాయి కానీ అవి అందరికీ తగలవు కదా. అందుకని ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈసారి దర్శనంకి అయితే. మాకైతే దాదాపుగా ఒక 5 అవర్స్ టైం పట్టింది 50 రూపీస్ దర్శనానికి. అలాంటిది ఫ్రీ దర్శనానికి చాలా ఓపికతో అయితే ఉండాలి. వాళ్ళు వస్తున్నట్టు దేవుని కూడా ఎక్కువసేపు చూడనివ్వట్లేదు, పక్కకైతే పంపించేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అంత కష్టపడి వచ్చింది ఆయన చూడడానికే కదా, అలా కూడా చూడనివ్వట్లేదు అన్నమాట. ఫ్రీ దర్శనం వల్ల నాకు అక్కడ బాధగా అనిపించింది. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేనేమనుకుంటానంటే ఒక 2 సెకండ్స్ చూసినా సరే ఆయన తెలుసు మనం వస్తున్నామని. ఆయన్ని 2 సెకండ్స్ చూసినా చాలా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, మనం ఎలా వస్తున్నామో ఆయనకి తెలియకుండా ఉంటుందో చెప్పండి, తెలుస్తుంది కదా. నేను ఆ ఉద్దేశంతో అయితే అనుకుంటున్నాను. ఇంకా మేము దర్శనం అవ్వగానే ఇంకా బయట అయితే మా అమ్మ వాళ్ళు ప్రసాదం అయితే కొబ్బరికాయ ఉంటుంది కదా, ఇంకా కొబ్బరికాయ కొట్టు అయితే ఇస్తున్నారు అన్నమాట నాన్న. నేను ఇంకా అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని అయితే వచ్చాను. ఇంకా పక్కన మొత్తం మీకు అన్ని వ్యూ చూపించాలి కాబట్టి ఇక్కడ చూడండి విమానం వెంకటేశ్వర స్వామిని అయితే మీరు దర్శనం చేసుకోండి. ఇంకా ఆయనను చూసినట్టే ఇంకేం చూస్తే మేము ఇంక దర్శనం చేసుకొని అయితే ఇంకా పక్కన ఉన్న శివాలయానికి ప్రతిసారి వెళ్తాం కదా, ఇంకా ఈ వీక్ కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కూడా ఇంకా ఆయన కూడా దర్శనం చేసుకొని అయితే మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈసారి అయితే మేము
దేవుడు పులిహోరం అయితే తీసుకోలేదు. అక్కడ బయట పులిహోరం పంచుతారు కదా, అక్కడికైతే మేము ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము రాజమండ్రి వెళ్ళాలని చెప్పి అయితే మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇంకోటి ఏమనుకున్నానంటే మాకు అదృష్టం లేదేమో ఇంకా వెళ్ళట్లేదు. పోలే ఇంకా ఆయన కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, అదే ప్రసాదంగా తిందామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. కానీ బట్ మేము బయటికి వెళ్ళాక అన్నదానం అన్నది పెడుతున్నారు. ఇంకా నాకు ఇంతలా వచ్చాక ఇంకా అన్నదానం తినకుండా ఉంటామా? ఇంకా ఆయన ప్రసాదం అంటేనే చాలా అంటే చాలా పిలిచి మరి పెడుతున్నారన్నమాట. మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 5 వరకు పెడుతున్నారు. మాకు అప్పటికి 5:30 అయింది. పప్పు అయితే అమృతంలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈసారి మాకు అన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. మేము ఇంకా భోజనం నేను ఇంకా కర్రీస్తోనే తిన్నాను. ఇంకా సాంబార్ కూడా వేసుకోలేదు. ఇక్కడ ఇంకా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఇంకా మిగిలింది అయితే తినేస్తుంది అనమాట. అక్కడ పువ్వు వచ్చింది, కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని మా నాన్న చూపిస్తున్నాను. నాకు టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయ అంటే నాకు చాలా ఇష్టం. నేను అయితే అది వదలను, ఎలాగైనా కొట్టించుకొని తింటాను అనమాట. ఇంకా ఇక్కడతో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.